కూటమి అధికారంలోకి వస్తే కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. వైసీపీ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి పనిని చేయలేదన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని కుమ్మరవీధి, గరీబ్ నగర్, న్యూ ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సురేంద్రబాబు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఎక్కడికి వెళ్లినా డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలే కనిపిస్తున్నాయని, వైసీపీ అసమర్థ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు సురేంద్రబాబు. ఏదైనా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవచ్చు. మనకు అభివృద్ధి ముఖ్యంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ముందు పెట్టాడు ఆల్రెడీ. సూపర్ 6 లో మీకు అన్ని తెలిసిన విషయాలే. సూపర్ 6 గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ. నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి కూడా మంచి నిధులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఏదైతే ఉన్నాడో ఇప్పుడు జగన్ రెడ్డి పూర్తిగా అప్పుల్లో మొత్తం మైనింగ్ కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, రకరకాల స్కాములు, అన్ని స్కాములతో నిండిపోయాడు. ఆ స్కాముల్లో నుంచి బయటకు వస్తే ఎప్పుడైతే మన గవర్నమెంట్ వస్తుందో ఎవరెవరు ఎన్ని విధాలుగా ఎన్ని రోజులు జైల్లో ఉంటారో మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. మనకు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. మనం ప్రజలతో మమేకం కావాల్సిన రోజులు ఇవి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.